నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ కేంద్రంగా ఏదైతే జెన్సిస్ ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉందో, ఫైనాన్స్ సంస్థ, ఇది బోర్డు తిప్పేందుకు సిద్ధంగా ఉందన్న సంకేతాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. గతంలో అంటే 7 సంవత్సరాల క్రితం వైజాగ్లో కూడా ఇదే కంపెనీని స్థాపించారు. అక్కడ కూడా సేమ్ ఇష్యూస్, ఇలాగే అరెస్టులు ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత 7 ఏళ్ల క్రితం అక్కడ ఈ ఆఫీసును కూడా క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ 3 సంవత్సరాల నుంచి కాకినాడ కేంద్రంగా ఈ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో చిన్న చితక వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా చాలా వరకు ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు లక్షల్లోనే కాదు, కోట్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ సంస్థ బోర్డు తిప్పేస్తుందన్న వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడికి చేరుకొని ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. రూపాయి కూడబెట్టి ఇందులో దాచుకున్నామంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షకు 10,000 రూపాయలు వస్తాయంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కీమ్ ని ఎక్స్ప్లెయిన్ చేశారని, దాదాపు 1 నుంచి 5 నెలల వరకు ఒక స్కీము, అలాగే 6 నుంచి 10 నెలల వరకు ఒక స్కీము అంటూ కూడా వీళ్లను మభ్యపెట్టి వీళ్ళ చేత ఇన్వెస్ట్ చేయించారంటూ కూడా చెబుతూ ఉన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లక్షల్లో వాళ్ళు దాచుకున్న డబ్బంతా కూడా ఈ ప్రైవేట్ సంస్థలను కేవలం అధిక వడ్డీ వస్తుందన్న ఆశతోనే ఇక్కడ ఇన్వెస్ట్ చేశామంటూ కూడా చెబుతున్నారు. చాలా మంది బాధితులు నిన్నటి నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి తమ ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే, ఇందులో ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు? ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు? నేను 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాను మేడం. నేను చిన్న జాబ్ చేసుకుంటున్నాను. నేను ఇది అధిక వడ్డీ ఆస్తి బిల్లు ఇంత మోసం చేస్తారని అనుకోలేదండి. ఇప్పుడు మా పరిస్థితి రోడ్డు పడిపోయిందండి. ఇప్పుడు పరిస్థితి మీడియా ద్వారా కానీ మీరు ఎవరైనా సపోర్ట్ చేసి మాకు న్యాయం చేయాలి. మేము ఇన్వెస్ట్ చేసి ఆల్రెడీ మేము సెప్టెంబర్ నెలలో డిపాజిట్ చేసాం మేడం, 2005. ఇప్పుడు వరకు రెస్పాన్సిబిలిటీ లేదు మేడం. రేపు ఎల్లుండి అలాగా కాలం గడుపుకుంటూ వస్తున్నారండి. ఎలాంటి స్కీమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు? ఎంత కడితే ఎంత వస్తుంది అని చెప్పారు? 1 lakh 4 lakhs వస్తుంది అన్నట్టుగా చెప్పారు మేడం. డబుల్ 10 months ఒకటి స్కీము, 20 months ఒకటి అండి. టూ టర్మ్స్ మాత్రం బాగానే వేసారండి. ఆశ పేరు అక్కడ నుంచి బ్లాక్ అయిపోయింది మేడం. ఒక్క పేమెంట్ కూడా అలాగా పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తున్నారండి. లాస్ట్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఇది పరిస్థితి అండి. రోడ్డు మీద ఏ నెల నుంచి మీకు పేమెంట్ ఆగిపోయింది? మాకు ఫిబ్రవరి నెల నుంచి అండి, 2026 నుంచి. అక్కడ నుంచి రెస్పాన్స్ లేదు మేడం. మాకు మేము వచ్చామండి, అడిగామండి మేడం. మేము అందరినీ రిక్వెస్ట్ చేసామండి. అదిగో ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది, 25th నుంచి స్టార్ట్ అయిపోతుంది పేమెంట్లు అన్నీ ఉంటేనే వచ్చారు మేడం. ఈ రోజు స్టిల్ నిన్న కూడా పేమెంట్ పడిపోతుందని చెప్పారండి. ఈ రోజు వరకు కూడా లాస్ట్కి ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి, న్యూస్లో చూసేటప్పటికి మా పరిస్థితి రోడ్డు మీద పడిపోయిందని కూడా అర్థమైంది మేడం. అసలు ఎవరు రిఫర్ చేశారండి? ఎవరు చెప్పారు మీకు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు అధికంగా వస్తాయని? మాకు ఎగ్జిక్యూటివ్ ఒక ఆయన తెలిసిన ఆయన ఉంటే ఆయన ద్వారా వచ్చాం మేడం. ఇది అలాగా డబుల్ వస్తుందండి. ఇది జెన్యూన్. 14 years నుంచి ఇది సంస్థ నడుపుతున్నారు, మీకు ఎటువంటి డోకా లేదని చెప్పారు. బాండ్ పేపర్ కూడా ఇచ్చారు మేడం. మేము నెఫ్ట్ డిపాజిట్ కూడా చేసామండి. మాకు ఇప్పుడు పేమెంట్లు అడుగుతుంటే అదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి రోడ్డు మీద పడిపోయింది మేడం. మీరే ఏదో ఒకటి న్యాయం చేయాలని చూస్తున్నాం మేడం. చూసారు కదండి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేలల్లో ఇక్కడ చాలా మంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. గత 7 ఏళ్ల క్రితం వైజాగ్ కేంద్రంగా ఈ సంస్థను స్థాపించారు. అక్కడ కూడా ఇదే చీటింగ్ కేసులో ఇరుక్కొని అరెస్టులు, FIRలు ఇవన్నీ కూడా నమోదయ్యాయంటూ కూడా చెబుతున్నారు. అక్కడ క్లోజ్ చేసి మళ్ళీ 3 ఏళ్ల నుంచి కాకినాడ కేంద్రంగా ఈ కార్యకలాపాలను అయితే కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఈ సంస్థను నడుపుతున్న మొజేష్ అనే ఆయన ఉన్నారో, పిఠాపురానికి చెందిన ఈయన ఎక్కువగా ST SC మైనారిటీ వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తాడంటూ కూడా వీళ్ళంతా చెబుతూ ఉన్నారు. ఎక్కడైతే మీటింగ్స్ జరుగుతూ ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళను మోటివేట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయించుకుంటాడంటూ కూడా చెబుతూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా కూడా చాలా వరకు పేమెంట్స్ ఆగిపోయాయి అంటూ వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. లక్షల్లోనే కాదు, కోట్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం లక్షకి 4 లక్షలు ఇస్తామంటే ఒక 10 నెలల స్కీమ్ చెబుతున్నారు. వీళ్ళకి లక్షకు 4 లక్షలు వస్తాయంటూ కూడా ఆశ చూపుతున్నారు. ఈ ఆశతోనే చాలా మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లే కాదు, మధ్య తరగతి కుటుంబాలన్నీ కూడా వాళ్ళు దాచిన రూపాయి తెచ్చి ఇక్కడే పెట్టుబడులు పెట్టారు. నిజంగా లక్షకు 4 లక్షలు వస్తున్నాయి, మేము కట్టాము అంటూ కూడా చాలా మంది వీళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది. ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా జరుగుతూ ఉంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు మరో 4గురిని ఇక్కడ చేరుస్తున్నారు. ఆ 4గురు చేరి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే చేర్చారో వాళ్లకు కూడా కమిషన్ వస్తుంది. ఈ బేసిస్ లోనే చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. అయితే మొత్తం అందరినీ కూడా ముంచే విధంగానే ఈ కంపెనీ ఉందంటూ కూడా చెబుతూ ఉన్నారు. గత 6 నెలల క్రితం కూడా ఏదైతే సర్పవరం పోలీస్ స్టేషన్ లో మొజేష్ మీద FIR కూడా ఫైల్ అయ్యింది. ఇదే చీటింగ్ కి సంబంధించి 50 లక్షలు మోసం చేశాడంటూ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసిన ఓ వ్యక్తి
కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. తర్వాత సెటిల్మెంట్ అంటూ కూడా ఆయన కేసు విత్డ్రా చేసుకునే విధంగా వీళ్ళు మోటివేట్ చేశారంటూ కూడా బాధితులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఒకరు కాదు ఇద్దరు కాదు వేలల్లో బాధితులు ఉన్నారు. వీళ్ళందరికీ ఎటువంటి న్యాయం జరుగుతుంది? ముఖ్యంగా ఇలాంటి ప్రైవేట్ ఫినాన్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి పర్మిషన్స్ లేకుండానే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉన్నాయి, మొత్తం ప్రజల్ని కూడా ముంచేస్తూ ఉన్నాయి. ఇటువంటి కంపెనీల్ని నమ్మి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా వడ్డీ అధికంగా వస్తుంది అంటే ఏదైతే బ్యాంకుల్లో ఉన్న డబ్బులను కూడా తెచ్చి ఎక్కడ ఇన్వెస్ట్ చేశామంటూ కూడా చెబుతూ ఉన్నారు. పిల్లల పెళ్లిళ్ళ కోసం, లేదంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు కానివ్వండి, లేదంటే అనారోగ్యానికి పనికొస్తుందన్న డబ్బును కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఒక 6 నెలలు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అవుతుందన్న నమ్మకంతో అందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తం అందరికీ కూడా వీళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదని, నిన్నటి నుంచి తిరుగుతున్నా సరే దిక్కున్న చోటు చెప్పుకోండి అంటూ కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ కూడా వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అధికారులు కూడా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు? ఇలాంటి ప్రైవేట్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉన్నాయి. వీటి మీద ఉక్కుపాదం మోపే విధంగా చర్యలు తీసుకుంటారా, బాధితులకు న్యాయం చేస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.